లాక్కుని 100 కోట్లు దోపిడీ. చిత్తూరులో ఆస్తులన్నీ అమ్మి లీజుకి తెచ్చుకున్న బీజేపీ లీజులు తెచ్చుకున్న బీజేపీ నేత పైసా చెల్లించకుండా బెదిరించి తీసుకుని వైకాపా ప్రజాప్రతినిధి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరి తవ్వకాలు. క్వారీలోకి ఎవరూ రాకుండా బౌన్సర్లతో కాపలా. అసలే ఆ తండ్రి కుమారుల అరాచక శక్తులపై అంతులేని అధికారం ఇంకేముంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు వారి దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోయి చెరువులు, కొండలు, నదులు, అడవులు ఇలా అన్నింటిని చెరబట్టారు. సహజ వనరులు యథేచ్ఛగా దోచేశారు. ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని కబ్జా చేసేశారు. చివరకు బీజేపీ నేత కూడా వారి బాధితుల జాబితాలో చేరారు. ఆయన ఆస్తులన్నీ అమ్ముకుని తెచ్చిన గ్రానైట్ క్వారీ లీజును గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా వైకాపా నేత కుమారుడు బెదిరించి లాక్కున్నారు. మొత్తంగా 100 కోట్లు దోపిడీ చేశారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పరదరామి బీట్ పరిధిలో కమ్మపల్లి వద్ద బ్లాక్ గ్రానైట్ క్వారీ ఉంది. రక్షిత అటవీ ప్రాంతంలోని 5 హెక్టార్లకు లీజు ఇవ్వాలని బీజేపీ నేత దరఖాస్తు చేశారు. ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చుట్టూ ఎన్నో ఏళ్ల పాటు తిరిగి 2006లో అనుమతులు తెచ్చుకున్నారు. 2008లో చిత్తూరులో తనకున్న 18 ఎకరాల భూమితో పాటు ఆస్తులను నమ్మి దాదాపు 40 కోట్ల పెట్టుబడి పెట్టి లీజు పొందినట్టు సమాచారం. 2020లో కోవిడ్ ఉధృతి కారణంగా తవ్వకాలు నిలిపేశారన్నటువంటి వార్తతో పాటుగా మమ్మల్ని కాదని గన్నిర్వహించే దమ్ముందా అని చెప్పి చేశారు. ఇదేదో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా ఉంది స్టోరీ. ఇకపోతే